న్యూస్. ఏపీని మోంతా తుఫాన్ ముంచేసింది. 24 గంటల్లో ఆంధ్రాను అల్లకల్లోలం చేసింది ఈ తుఫాన్. పలుచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేశాయి. ప్రకాశం జిల్లాలో మోంతా బీభత్సం సృష్టించింది. ఒంగోలు పట్టణంలోని పలు కాలనీస్ పూర్తిగా నీట మునిగిపోయాయి. 600 ఇళ్లలోకి 4.5 అడుగుల మేరకు నీరొచ్చి చేరింది. తీర ప్రాంత మండలాల్లో గాలుల దెబ్బలకు ఇటు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూరిగాయి. కొన్ని చోట్లయితే ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతిన్నాయి. ఒంగోలు, టంగుటూరు ప్రాంతాల్లోని సబ్ స్టేషన్స్ లో వర్షపు నీరు చేరింది. దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెంతో సహా జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగాయి. శ్రీకాకుళం ప్రాజెక్టు సమీపంలో పాతాళగంగ దారిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వందల గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఇసుక రాజమండ్రిలో పరిస్థితి ఎలా ఉంది అనేది మా ప్రతినిధి శివశంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి, ప్రెసెంట్ మీరున్న ఏరియాలో అసలు వరద ఉధృతి ఎలా ఉంది? అక్కడ వర్షం తగ్గినట్టుగానే కనిపిస్తోంది. ఇక ప్రజలు, రైతులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్సత్తా చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పంట నష్టం అయితే తీవ్రంగా ఉందని చెప్పుకోవాలి. ఏదైతే ముంతా తుఫానికి సంబంధించి విపరీతమైన వర్షాలు కురిచాయి, అదేవిధంగా ఈదురుగాలులు వేసాయి. వరి పంట చేతికి వచ్చిన అంతా కూడా నేలవారిపోయి మనం చూడొచ్చు. చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా కిందకి నేలకి ఒరిగిపోయింది. వేల ఎకరాలలో పంట నష్టం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే నడిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 నుంచి 5 లక్షల ఎకరాలు దెబ్బతిన్నట్టుగా కూడా ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేసినట్టుగా కూడా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఒక వరి చేలు మాత్రమే సుమారుగా 65,000 నుంచి 70,000 ఎకరాలు అయితే నేల ఒరిగినట్టు కూడా ప్రాథమికంగా ఒక అంచనా వేశారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా చూసుకోవచ్చు మనం మొత్తం అంతా కూడా మరికొద్ది రోజుల్లోనే, అంటే 10 నుంచి 15 రోజుల్లో పంట చేతికి వస్తుందని అనుకున్న రైతుకైతే కన్నీరే మిగిల్చింది మోంతా తుఫాన్. అయితే చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే అధికారులు అంచనా వేసే పనిలో పడ్డారు. అయితే 5 రోజుల టైంలో అయితే పూర్తి స్థాయి నివేదిక చంద్రబాబుకు సమర్పించినట్టుగా కూడా అచ్చెన్నాయుడు మనకి తెలిపిన పరిస్థితుల నేపథ్యంలో మొత్తం అంతా చూడొచ్చు మనం. ఎక్కడికక్కడ ఈదురుగాలికి మొత్తం అంతా కూడా నేలకి అంటుకుపోయింది. వరిచేలన్నీ కూడా చాపపరిచినట్లుగా నేలకి అంటుకుపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇదే కాకుండా ఉద్యానవన పంటలైన అరటి కావచ్చు, అదేవిధంగా పాపాయ కావచ్చు, ఏదైనా సరే మొత్తం అన్ని తోటలు కూడా పూర్తిగా నేలకొరిగాయి. ఈదురుగాలికి నేలకి ఒరిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పంట నష్టాన్ని నివారించాలంటూ కూడా రైతులు ఇప్పటికే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క ఎకరాకి 30,000 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నాము, మేము తీవ్రంగా నష్టపోతున్నాం అంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే అరటి తోటకి సంబంధించి ఒక్కొక్క అరటి చెట్టుకి 300 రూపాయల వరకు కూడా నష్టపోతున్నాం అంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే అరటి తోటలు కావచ్చు, కూరగాయల పంటలు కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన అనేక ఉద్యానవన పంటలు కావచ్చు, మొత్తం అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేల కొరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈదురుగాలుల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కూడా మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. సతాజ్, శివశంకర్, అక్కడ ఏరియాస్ అంటే రైతులు నష్టపోయారు, ఎట్ ద సేమ్ టైం వాహన నష్టం కూడా కనిపిస్తోంది. భారీ చెట్లు వాహనాల మీద పడిపోయిన సీన్స్ కూడా మనం చూస్తున్నాము. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ రైతులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఇటు సహాయం చేసే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నిన్న కోనసీమ పర్యటనలో కూడా అందరికీ హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే భారీ వృక్షాలు కూలి ఏదైతే వెహికల్స్ పడిపోయినాయో, వెహికల్స్ మీద పడ్డాయో వాటికి కూడా ఏదైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విధంగా అసలు ఎంత నష్టం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద కూడా సమగ్ర నివేదిక ఆయా మండల ఎంఆర్ఓల్ని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ని కూడా సమర్పించాలంటూ కూడా పూర్తి స్థాయి క్షేత్రస్థాయి దీనికి సంబంధించిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. సతాజ్, శివశంకర్, అట్ ద సేమ్ టైం అక్కడ ప్రజలు వాళ్ళు ఏమంటున్నారు? అండ్ ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళకి కావాల్సిన సామాన్లు కానివ్వండి, లేకపోతే నిత్యావసర సరుకులు తీసుకునే అవకాశం అక్కడ ఉందనుకోవాలా, లేకపోతే కంప్లీట్ గా వాళ్ళు ఇంకా కూడా గవర్నమెంట్ మీదే డిపెండ్ అయి ఉన్నారు?
ఏదైతే తుఫాను ప్రభావం తీరం దాటిన తర్వాత కూడా 24 గంటల నుంచి 48 గంటలు ఉంటుందని ఇప్పటికే అంచనాలు ఉన్న నేపథ్యంలో ఇంకా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ తేలికపాటి జల్లులతో పాటు తీవ్ర వర్షాలు కూడా కురుస్తున్నాయి. కానీ ఈదురుగాలులు మాత్రమే కంట్రోల్ అయ్యే తగ్గుముఖం పట్టాయి. అయితే వర్షాలు మాత్రం ఇంకా ప్రభావితంగా ఉండడంతో అయితే ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో ఇంకా 2 రోజులు పునరావాస కేంద్రాల్లో ఇంకా కొనసాగాలని కూడా ఇప్పుడే అధికారులకి అదే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని కూడా సీఎం చంద్రబాబు నేరుగా అయితే వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ ఉన్న వసతులు, అదేవిధంగా వారికి నిత్యావసరాలు ఇవన్నీ కూడా నిన్న అందించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్ అయ్యే వరకు, అంటే వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు కూడా పునరావాస కేంద్రాల్లోనే ప్రజలు ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులకి సీఎం చంద్రబాబు సూచించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సర్తాజ్. ఎస్, సేమ్ టైం శివశంకర్, ప్రజెంట్ మేము చూస్తున్నాము ఇటు ఎవరైతే సేఫ్ ప్లేసెస్కి వెళ్ళారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు తిరిగి ఇళ్లకు వచ్చే అవకాశం ఉందనుకోవాలా? ఇవాక్యుయేషన్ సెంటర్స్లో అసలు పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏమంటున్నారు? వ్యాక్సినేషన్ సెంటర్స్ కావచ్చు, ఏదైతే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి భోజన సదుపాయం దగ్గర నుంచి కూడా మంచినీళ్ళ సదుపాయం కావచ్చు, భోజన సదుపాయం కావచ్చు, అలాగే వారికి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక 3,000 రూపాయలు క్యాష్ ఇచ్చి, అదేవిధంగా ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసరాలు కూడా ఒక కిట్ని అంటే కందిపప్పు కావచ్చు, వంట నూనె కావచ్చు, కందిపప్పు కావచ్చు, ఇలాగా అనేక రకాల ఏదైతే నిత్యావసరాలతో పాటు బియ్యాన్ని కూడా అందించాలి ఇప్పటికే సీఎం చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే చేనేతకు మత్స్యకారులు వేట నిషేధించారు. ఇప్పటికే 4 నుంచి 5 రోజుల నుంచి కూడా వారికి వేటకి వెళ్ళట్లేదు కాబట్టి వారికి ఒక 50 కేజీల వరకు కూడా బియ్యాన్ని అందించాలని కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఉప్పాడ సిచ్యువేషన్ అయితే మరీ దారుణంగా ఉందని చెప్పుకోవాలి. ఏదైతే మత్స్యకారుల కుటుంబాలకు సంబంధించి ఉవ్వెత్తిన అలలు ఎగసి పడటంతో ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చూసుకున్నట్లయితే మనకి అక్కడ మత్స్యకారుల ఇల్లు సముద్ర గర్భంలో కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకోవచ్చు మనం అక్కడ వారి ఇళ్ళన్నీ కూడా కోల్పోయినా కూడా వారి పునరావాస కేంద్రాల్లోనే ఉండలేమంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూసుకోవాలంటే కూడా అధికారులు నిరాకరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడా కూడా ముందా తుఫాన్ మొత్తం అంతా కూడా కన్నీటిని మిగించింది తీర ప్రాంత వాసులకనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉవ్వెత్తిన ఎగిసిపడిన అలలకి సముద్రం మొత్తం ఉప్పాడ తీర ప్రాంతాన్ని అంతా కూడా కోతకు గురి చేసింది. అయితే మొత్తం అంతా కూడా అక్కడ ఇల్లు శిథిలావస్థలోకి మారిపోయినాయని చెప్పుకోవాలి. సముద్ర గర్భంలో కూడా కలిసిపోయిననే చెప్పుకోవాలి. అయితే నిరాశ్రయులైన వారికి తక్షణమే మాకు ఏదైతే ప్రభుత్వం నుంచి కూడా ఇంటి స్థలాన్ని కల్పించాలంటూ కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ శివశంకర్.